హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాళ మా ఇంట్లో గోంగూర ఎండు చేపల పులుసు పెట్టుకుంటున్నామండి. అవి తయారు చేసుకునే విధానం: ముందుగా ఎండు చేపలు కడిగి పెట్టేసుకొని ఉల్లిపాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు అన్నీ వేసేసుకొని, పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చి పసుపు, ఉప్పు, కారం, సాంబార్ పొడి, ధనియాల పొడి అన్నీ వేసుకోవాలండి. కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలండి. మొత్తం కలిదిప్పుకొని తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పోయాలండి దాంట్లో. నెక్స్ట్ కొంచెం అంతా కరివేపాకు వేయాలండి. అవంతా వేసి పొయ్యి వెలిగించేసి పొయ్యి మీద పెట్టేసి కొంచెం ఉడికిన తర్వాత చుక్కకూర వేయాలండి. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచేసి ఉడికిందా లేదో చూసుకొని దించేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇది నిజం చెప్తున్నాను. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే మేము ఇదే చేసుకుంటాం ఎక్కువ. మా అమ్మమ్మ, మా నాన్నమ్మ వాళ్ళు ఇదే చేసి పెట్టేవాళ్ళు. థ్యాంక్ యూ.